ఆచి చికెన్ మసాలా రైతులకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత మొదలుపెట్టింది. కొత్తగా భూమి కొన్నవారు, ఐటీ కట్టేవారి టార్గెట్గా అనర్హుల ఏరివేతను మొదలుపెట్టింది. తెలంగాణలో 32,000 మందికి సాయం కట్ చేసేందుకు రెడీ అయింది. కొందరు అనర్హులు లబ్ధి పొందుతుండడంతో ప్రభుత్వం ఏరివేత ప్రక్రియను ప్రారంభించింది. 21వ విడతలో 30 లక్షల మంది ఖాతాలో కేంద్రం జమ చేయగా ప్రస్తుతం 32,000 మంది పేర్లు తొలగించనున్నారు. చాలా మంది భూముల అమ్మకాలు, ఆదాయ పన్ను చెల్లిస్తూ గుట్టుగా ఏడాదికి 6,000 నగదు దర్జాగా పొందుతున్నారు. వారిపై ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏటా 10% మంది లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. గత ఏడాదిలో ఫార్మర్ ఐడి చేసుకోవాలని కేంద్రం ప్రకటించడంతో ఇంకా చాలా మంది రైతులు రిజిస్టర్ చేసుకోలేదు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు ఊరూరు తిరిగిన 5 ఎకరాల లోపు రైతులే తప్ప 6 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఫార్మర్ ఐడికి ముందుకు రావడం లేదు. ఇక ఈ టైంలో 10 రోజులుగా వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల జాబితాను జల్లెడపడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి పీఎం కిసాన్ పైసలు వేసేందుకు రెడీ అవుతోంది కేంద్ర సర్కార్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ శివ. ఏతుందో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు మాత్రం పీఎం కిసాన్ లో కోత విధిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం ఇందులో కొంతమంది అనర్హులు ఉండటం, అదేవిధంగా ఇతర సంబంధించిన ధ్రువపత్రాలు కూడా తప్పులు దొరకడంతో కూడా వారందరినీ కూడా కట్ చేసేందుకైతే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే 2019లో కూడా పీఎం కిసాన్ అయితే కూడా అట్టహాసంగా అయితే ప్రారంభించారు. ఇందులో ఏడాదికి 6,000 చొప్పున కూడా ప్రతి ఒక్క రైతుకైతే కూడా ఎకరానికైతే అందించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మొదటగా 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఆ రైతులు ఆ తర్వాతకి అధికంగా పెరుగుతూ సుమారుగా 10 కోట్ల మందికి పైగా కూడా ఇప్పటికైతే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, అందులో ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, దాంట్లో కూడా పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపై కూడా సమాలోచన చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో కూడా వీటికైతే చర్చలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, మిగతా సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు, దాంట్లో కూడా పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం అయితే కూడా ఒక జీవోని అయితే విడుదల చేసింది. అందులో ప్రధానంగా ఏతుందో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఒక పోర్టల్ అయితే విడుదల చేసింది. అందులో ఫార్మర్ ఐడి చేసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందులో చాలా మంది రైతులు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం దీంట్లో కూడా విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇందులో ప్రతి ఒక్క రైతులు కూడా ఇందులో పోర్టల్ ఫార్మాట్ లో కూడా నమోదు చేసుకోవాలంటూ కూడా మీరు చెప్పడం జరిగింది. ఇందులో మాత్రం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు తప్ప మిగతా సంబంధించిన ఎవరు కూడా ఈ ఫార్మాట్ ఐడిలో మాత్రం ముందుకు రాకపోవడం, అదేవిధంగా వారికి సంబంధించిన వివరాలు కూడా తెలపకపోవడంతో కూడా దీనిపై కూడా పూర్తి స్థాయిలో వారు ఉన్నటువంటి పేర్లను కూడా తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీనికి ఇప్పుడు 32,000 మంది పైగా కూడా వీరికైతే పీఎం కిసాన్ అయితే ఏదో ఉందో జాబితా నుంచి అయితే తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఇటు ఫార్మర్ ఐడిలో వారి పేరు నమోదు చేసుకోకపోవడం, అదేవిధంగా ఇటీవల కొనుగోలు చేసినటువంటి భూములు కొనుగోలు, అదేవిధంగా ఐటీ శాఖ సంబంధించిన కట్టే వారిని టార్గెట్ గా చేసుకుంటూ ఈ యొక్క ఏదో కూడా అనర్హులు అందరూ కూడా ఏరువైతే లక్ష్యంగా చేసుకుంటూ వీరందరూ కూడా తొలగించే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇందులో ఈ రైతులు మిగతా సంబంధించిన ఇటీవల వచ్చేటువంటి వారంతా కూడా యథావిధిగా వారికైతే డబ్బులు అయితే సంవత్సరానికి 6,000 పడతాయి. ఇటీవల రైతులు మాత్రం కొంతమంది ఫార్మర్ ఐడిలో నమోదు చేసుకోకపోవడం, అదేవిధంగా ఐటీ కట్టేవారు, మిగతా సంబంధించిన కొంతమంది రైతులు మాత్రం ఇందులో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని పరిస్థితి. ఎందుకంటే ఒక సంబంధించిన వ్యక్తి భూమి ఒకరిపై ఉండటం, అదేవిధంగా మిగతా సంబంధించిన లబ్ధి మాత్రం వేరే రైతు పొందుతున్నటువంటి క్రమంలో ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతకి అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ అందించాలనే కాన్సెప్ట్ తో మాత్రం ఇటు ప్రభుత్వం అయితే ఈ చర్యలు అయితే తీసుకుంటుంది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 32,000 మంది పైగా కూడా దీన్ని అనర్హులుగా కేటాయిస్తూ వారిని తొలగించే ప్రయత్నాలు కొనసాగుతుందని చెప్పొచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.